ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఏలూరు జిల్లా చీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి నాగలపట్టి పొలాన్ని దున్ని నవధాన్యాలు చల్లి రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే రైతు సంక్షేమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రైతు కుటుంబాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ప్రస్తుతం రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర లభించేలా మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. శాస్త్రీయ పద్ధతిలో సాగు చేస్తే అధిక దిగుబడి సాధించొచ్చని రైతులకు సూచించారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులంతా సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ గౌరవం మా మండలం తగ్గడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం కొద్ది ఎరువుల ప్రభావం ప్రతి ఒక్కరే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మంచి శుభపరిణామం. ఏరువాక పౌర్ణమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు రైతులను ఉద్దేశించి నూతనంగా వ్యవసాయం మొదలు పెట్టేటువంటి రోజుగా గుర్తించి ఈ రోజు నుంచి మనం నూతనంగా వ్యవసాయం చేసుకోవడానికి ఈరోజు ప్రత్యేకించి ఈ రోజును కేటాయించడం, అలాగే రైతుల పట్ల ఎంతో నిబద్ధతతో, ఎంతో కృషితో ఈరోజు రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అనే విధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. అనేకమైనటువంటి సబ్సిడీలు కానీ, లేకపోతే వారికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి అనేక సలహాలు, సూచనలు, అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అనేక సబ్సిడీలు అందించడం, ఈరోజు రైతుని రాజుగా తీర్చిదిద్దేటువంటి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని మేము గర్వంగా తెలియజేస్తున్నాం. మనం అధికారం వచ్చిన వెంటనే రైతుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి, గతంలో ఏదైతే రైతులు పండించినటువంటి పంటకి 6,000 కోట్ల రూపాయలని బకాయి వదిలేసి వెళ్ళిపోతే, మనం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఆ బకాయిని చెల్లించినటువంటి ప్రభుత్వం. ఈరోజు వ్యవసాయం చేసి ఎంతో కష్టంతో 3 నెలలు కానీ 6 నెలలు కానీ పండించినట్టు పంటకి సరైన గిట్టుబాటు ధర లేక అనేక మంది అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటే, మన ప్రభుత్వం వారందరినీ కూడా ఆదుకుని ఏదైతే పండించినటువంటి పంటకి సరైన గిట్టుబాటు ధర ఇస్తూ, వారు ఏదైతే ప్రభుత్వానికి అమ్మినటువంటి ధాన్యం కానీ, మొక్కజొన్న ఇవన్నీ కూడా 24 గంటల లోపు తమ అకౌంట్ లో నేరుగా డబ్బులు వేసినటువంటి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా రైతులు రాజు చేసేటువంటి ప్రభుత్వం, ఈరోజు చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంగా మనం ఈరోజు అభినందించాలి. ఈరోజు ముఖ్యంగా ఏరువాక పౌర్ణమి అనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించడం, ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంసీ చైర్మన్ పొట్టారామారావు గారు, అలాగే డైరెక్టర్ గద్దె సుబ్రహ్మణ్యం గారు,